think I can do anything I want with it. You want to know the truth? They're a very weakened nation right now. They were for a long time. Very violent leaders. విమాన ప్రాణాలపై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడే విమానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దుబాయ్కు వచ్చే ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు ఇరాన్లో ఉన్న వందలాది మంది భారతీయులు పొరుగు దేశాలకు తరలి వెళుతున్నారు. వార్ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎప్పటికప్పుడు భారతీయుల తరలింపుపై సంప్రదింపులు జరుపుతున్నారు. ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్బైజాన్ కు భారత పౌరులను తరలిస్తున్నారు. ईरान में करीबन 9,000 हमारे भारतीय नागरिक हैं. उसमें से ज़्यादातर लोग वहाँ शिक्षा के लिए गए हों, चाहे वो मेडिकल शिक्षा हो या कोई अन्य शिक्षा हो. वहाँ पर नाविक लोग भी हैं, कुछ व्यवसाय जगत से जुड़े लोग हैं, कुछ वहाँ पर जो लोग पिलग्रिम्स के रूप में वहाँ पर गए हैं वो लोग हैं. इनमें से कई लोग जब 13-14 जनवरी को और 23 फरवरी को हम लोगों ने एक एडवाइजरी जारी की थी कि आप देश छोड़ें, तो बहुत सारे लोग खासकर स्टूडेंट्स वहाँ से ईरान छोड़ के हमारे यहाँ घर वापस आ गए. उसके बाद भी जब युद्ध शुरू हुआ, ये कॉन्फ्लिक्ट शुरू हुआ, तो हम लोगों ने बहुत सारे छात्रगण जो तेहरान में थे और अन्य लोग जो तेहरान में थे पिलग्रिम्स, उनको हम लोगों ने वहाँ से अन्य शहरों में हम जाके उनको ले गए ताकि उनकी सुरक्षा पर ध्यान दिया जाए. बहुत सारे ऐसे भारतीय नागरिक हैं जो इच्छुक हैं कि वहाँ से ईरान से वापस आएं और उसके लिए वो लोग सड़क मार्ग से आर्मीनिया और अजरबैजान जाके और इन दोनों देशों से जो कमर्शियल ऑप्शंस है हवाई जहाज का, उसको लेके वो हिंदुस्तान भारत वापस आना चाहते हैं. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి మీదుగా ఆయిల్ రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో గ్యాస్ కొరత, ధరల పెరుగుదలతో హోటల్ రంగం కుదేలైంది. ముఖ్యంగా భారత్లోని హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు సరఫరా నిలిచిపోయింది. దేశంలోని పలు నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. దీని ప్రభావంతో రోజువారీ కూలీలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా హోటళ్లు మెను తగ్గించాయి, ధరలు పెంచేశాయి. అలాగే ఉద్యోగుల తొలగింపులు, వేతన కోతల భయం నెలకొంది. మరోవైపు గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో వంట గ్యాస్ దొరుకుతుందో లేదో అనే ఆందోళనలో బుకింగ్స్ మొదలు పెట్టారు. ఆన్లైన్లో బుకింగ్ కాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. యుద్ధం కారణంగా ఆహార పదార్థాల ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల మందికి ఆకలి ప్రమాదం ఉందని WFP హెచ్చరించింది. మరోవైపు కూరగాయల ఎగుమతులు ఆగిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది చనిపోయారు. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనల మధ్య రోజులు గడుపుతున్నారు. ఒక యుద్ధం దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ఎఫెక్ట్ పడింది. చిన్న సన్నకారు రైతుల నుంచి విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగస్తుల వరకు అందరూ బిక్కుబిక్కుమంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. సాగుకు సాయం, రైతు భరోసా ధ్యేయం. దేశ వ్యవసాయ చరిత్రలో కనీవినీ ఎరుగని సంకల్పం. 70 లక్షల మంది రైతుల ఖాతాలకు 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం. మార్చి 22 సాయంత్రం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా రైతు భరోసా నిధుల విడుదల మరియు ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం. వేదిక నర్మెట గ్రామం, నంగునూరు మండలం, సిద్దిపేట జిల్లా. అన్నదాత ఆనందమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. రుద్దు రుద్దు గీకు గీకు
కుకి కుకి కురుత్తు కి కుకి కురుత్తు